రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్స్ పార్క్లో సిరిసిల్ల ఎంఎల్ఎస్ పెయింట్ సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన వేతన ఒప్పందం గత 10వ నెల 4వ తేదీన 2024 రోజున అగ్రిమెంట్ జరిగినా కూడా దానిని జియో విడుదల చేయకుండా 1/1/2024 నుండి ఇప్పటి వరకు పెరిగిన వేతనాలను లెక్క కట్టి ఇవ్వాలని గతంలోనే ధర్నాలు చేసి విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం స్పందించనందునే విధి లేక సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, అజ్ఞ వేణు, సివిల్ సప్లై జిల్లా అధ్యక్షుడు పుప్పాల రాజేష్, బి మల్లయ్య, కోమటి శివలింగం, నక్క రాములు, బొల్లి దేవయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మె నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకున్నది. రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఇందులో 2024 సంవత్సరం 10వ నెలలో ప్రభుత్వం వీళ్ళ యొక్క 2 సంవత్సరాల ఒకసారి అగ్రిమెంట్ కోసం చర్చలకు పిలిచి వీళ్లకు 40 రూపాయల డిమాండ్ను క్వింటాల్కి 29 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దాన్ని జీవో విడుదల చేసి దాన్ని అమలు చేయమని చెప్తే దాని మీద కాలయాపన చేసి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను, ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు, ఎన్నో రకాల డిమాండ్లు పెట్టినాం. కానీ నిత్యావసర ధరలకు అనుగుణంగా వీరి యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా వీరి యొక్క శ్రమను గుర్తించలేక ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉన్నాయి. అందుకే మేము ఏఐటీసీగా చెప్తా ఉన్నాం, ఈ బహిరంగ మార్కెట్లో ఏదైతే నిత్యావసరాలకు అధిక ధరలకు అనుగుణంగా వీళ్లకు ధరలు పెంచి కూలీ పెంచి క్వింటాల్కు గతంలో ఒప్పందం 10వ నెలలో చేసుకున్న దాని ప్రకారం 29 రూపాయలను ఇవ్వాలని, అలాగే ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలని, వీళ్లకు డస్ట్లో వీళ్ళ జీవనం సాగుతుంది కాబట్టి హెల్త్ కార్డులు, ఐడి కార్డులు ప్రభుత్వం తరఫున ఇవ్వాలని, వెంటనే దీన్ని అమలు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో తంగళ్లపల్లి మండలంలో ఈరోజు సివిల్ సప్లై హమాలీ కార్మికులు సమ్మెకు నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది. గతంలో ఎన్నో ధర్నాలు చేస్తామని పిలుపునిచ్చినప్పటికీ 10వ నెల 4వ తారీఖు నాడు ఈ వేతన ఒప్పంద ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకోసారి వేతనాల ఒప్పందం జరుగుతూ ఉంది. కానీ 24 నుంచి 26 రూపాయలు ఇస్తామని ఆ వేతన ఒప్పందం ఆ చర్చలలో జరిపినటువంటి వేతనం వెంటనే చెల్లించక దాన్ని కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించద్దు. వాళ్ళు ఒక హమాలీ కార్మికులు శ్రమకు ఇవాళ ఎంతో శ్రమ చేసి ఈ యొక్క ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ ఈ ఒక మిల్లులలో
ఆ డస్ట్ ఇలా ఒక హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా అందరి కార్మికులకు కూడా వర్తించే విధంగా ఇవ్వాలి. ప్రభుత్వ ఐడి కార్డులు కూడా కార్మికులు రాత్రిపూట ఏదైనా పోయినట్టుంటే కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఐడి కార్డులు కూడా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే వీళ్ళ ఒక వేతన సవరణం చేసినటువంటి 2 సంవత్సరాల వేతనం ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలు జరిగే వేతన సవరణలో దాన్ని కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే దాన్ని సవరణ చేసి వెంటనే వీళ్ళకి అందించిన వేళలో ఈ సమ్మె ఉధృతం చేస్తామని సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం.